శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ శుభయోగం కార్యక్రమంలో ఆంజనేయ స్వామిని ఏ రోజు ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, పూజా విధానం ఎలా ఉండాలి, ఎటువంటి మంత్రాన్ని చదువుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి ఈరోజు మనం ఈ శుభయోగం కార్యక్రమంలో తెలుసుకుందాం. అందరూ కూడా ఆంజనేయ స్వామిని మంగళవారం శనివారం పూజ చేస్తూ ఉంటారు. మంగళవారం ఎందుకు పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రధానంగా గ్రహదోషాలు కానీ శని దోషం కానీ పరిపూర్ణంగా తొలగిపోవాలి అంటే మనకి ఆంజనేయ స్వామిని శనివారం నాడు పూజించాలి. ఏ విధంగా పూజించాలి అంటే శనివారం నాడు ఉదయాన్నే మనం స్నానం చేసిన తర్వాత ఇంటి దగ్గర మన పూజా మందిరంలో శాంత స్వరూపంలో ఉన్నటువంటి చిన్న ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని అక్కడ కొద్దిగా సింధూరం ఓం హం హనుమతే నమః అని ఒక 11 సార్లు సింధూరాన్ని స్వామి పాదాల దగ్గర సమర్పించి 2 అరటిపళ్ళు జామపండు నైవేద్యంగా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. మీ దేవుడి మందిరంలో కూర్చుని మంగళవారం శనివారం నాడు ఉదయాన్నే ఓం హం హనుమతే నమః అని 27 సార్లు మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మీరు 27 తామలపాకులు కానీ 41 తామలపాకుల మీద కానీ 54 కానీ 108 కానీ మీ శక్తి కొలది తామలపాకులు తీసుకుని కొబ్బరి నూనెలో కొద్దిగా సింధూరం వేసి కలిపి ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి వాటిని దండగా కుర్చి ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలాగే అప్పాలు అని ఉంటాయి వడలు, ఆ వడమాల వేసి తమలపాకులు దండ వేసి సింధూరంతో పూజ చేసిన తర్వాత అరటిపళ్ళు నైవేద్యం పెడితే ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది. అలాగే 27 సార్లు కానీ 54 సార్లు కానీ మనం ప్రదక్షిణ చేసి తర్వాత ఓం హం హనుమతే నమః, ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ, ఓం హం హనుమతే నమః, హరిమర్కట మర్కటాయ స్వాహ ఈ రెండిట్లో ఏదో ఒకటి చదువుకుని ఆ ప్రదక్షిణ కార్యక్రమం అనేది చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం, రోజు కుదరకపోతే మంగళవారం శనివారం ఉదయం సాయంత్రం 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామికి నేను చెప్పిన విధంగా పరిహారాలు పాటించి సింధూర పూజ చేసి ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదువుకుని ఓం హం హనుమతే నమః మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే దుష్టగ్రహాల యొక్క భయము, భూత ప్రేత పిశాచాల యొక్క భయము, అలాగే శనీశ్వరుడి యొక్క దోష ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణంగా మంచి ఆరోగ్యం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి మంగళవారం కానీ శనివారం కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. దీనితో పాటుగా ఆంజనేయ స్వామికి సింధూరం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉండేటటువంటి కేసరి ప్రసాదాన్ని చెయ్యడం వల్ల కూడా చేసి నివేదించడం వల్ల కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. నేను మీకు ఒక శ్లోకాన్ని చెప్తాను, అది మీకు ఫోన్లో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడా మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుని నేను చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు చదువుకుని బయటకు వెళ్ళండి. మీ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదువుకుని మీరు పని మీద బయటకు వెళ్ళండి, సింధూరం బొట్టుగా పెట్టుకోండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేసి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీ యోగం శుభయోగం కావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.